హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్కమింగ్ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్ కి ప్రతి టీం నుండి ఫర్ షూర్ రిలీజ్ కాబోయే స్టార్ అండ్ ఇంపార్టెంట్ ఆల్రౌండర్ ఎవరున్నారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 గుజరాత్ టైటన్స్. ఎక్స్ట్రాడినరీ పవర్ హిట్టింగ్ ఆల్రౌండర్ అయిన షారుఖ్ ఖాన్ ని జీటీ టీం ఫర్ షూర్ ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ లో గుజరాత్ టైటన్స్ టీం 7.4 crores పెట్టి బై చేశారు. కరెంట్ జీటీ టీమ్ లో స్టార్ ప్లేయర్స్ లైక్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ మొహమ్మద్ షమి ఇలాంటి టీమ్ ఇండియా స్టార్స్ అంతా ఉన్నారు. వీళ్ళని కాదని షారుఖ్ ఖాన్ ని వీళ్ళు టాప్ రిటెన్షన్ గా తీసుకునే ఛాన్సెస్ లేవు. ఈ సీజన్లో గుజరాత్ టీం ఇతనికి అప్ ద ఆర్డర్ ప్రమోట్ చేసి చాలా వరకు ఆపర్చునిటీస్ కల్పించారు. కానీ షారుఖ్ ఖాన్ ఆ ఛాన్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఈ సీజన్ లో 7 మ్యాచెస్ ఆడి దాంట్లో 18 బ్యాటింగ్ యావరేజ్ తో ఓన్లీ 117 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతన్ని ఖచ్చితంగా గుజరాత్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 9 పంజాబ్ కింగ్స్. యంగ్ ఆల్రౌండింగ్ బ్యాటర్ అయిన అథర్వ టైడేని వీళ్ళు ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఇతన్ని 2022 ఆప్షన్ లో పంజాబ్ టీం 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. అతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని అథర్వ టైడే యూటిలైజ్ చేసుకున్నాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ హాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. విత్ 144 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 7 మ్యాచెస్ లో 186 రన్స్ స్కోర్ చేశాడు. డెబ్యూ సీజన్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే అది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్ లో ఇతనికి ఎక్కువగా ఛాన్సెస్ రాలేదు. ఓన్లీ 2 మ్యాచెస్ లో మాత్రమే ఆడితే దాంట్లో విత్ 156 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 61 రన్స్ స్కోర్ చేశాడు. వెరీ స్కిల్ఫుల్ బ్యాటర్. ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. తిను ఆప్షన్ కి వస్తే మంచి అమౌంట్ కి సోల్డ్ అవుట్ అవుతాడు. నంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ అయిన కునాల్ పాండ్యాని మోస్ట్ లైక్లీ ఎల్ఎస్జీ టీం ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. బికాస్ ఆఫ్ కరెంట్ ఎల్ఎస్జీ టీమ్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ తో పాటు టీమిండియా యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. ఈ క్రమంలో కునాల్ పాండ్యాని రిటైన్ చేసుకోకపోవచ్చు. అయితే ఇతన్ని లాస్ట్ మెగా ఆప్షన్ లో ఎల్ఎస్జీ టీం 8.25 crores పెట్టి బై చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇతన్ని ఎల్ఎస్జీ టీం 4th రిటెన్షన్ గా తీసుకుంటే అతనికి 6 crores ఇవ్వవలసి ఉంటుంది. అదే 4th రిటెన్షన్ గా వీళ్ళు ఒక యంగ్స్టర్ ని రిటైన్ చేసుకుంటే ఆ ప్లేయర్ కి 4 crores మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. అయితే వీళ్ళ దగ్గర చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఫర్ లైక్ ఆయుష్ బొదోని, మయాంక్ యాదవ్, మొయిసిన్ ఖాన్ ఇలా ప్రూవెన్ యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. దట్టు లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఎల్ఏజీ టీం వీళ్ళని ట్రైన్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళే సూపర్ స్టార్స్ గా మారుతారు కాబట్టి సో లక్నో టీం వీళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. నంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. టీమిండియా టాప్ మోస్ట్ బెస్ట్ ఆల్రౌండర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ని రాజస్థాన్ రాయల్స్ టీం మోస్ట్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. అయితే కరెంట్ రాజస్థాన్ టీం రిటెన్షన్ సినారియో మనందరికీ తెలిసిందే. వీళ్ళ దగ్గర స్టార్ ప్లేయర్స్ లైక్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అండ్ రియాన్ పరాగ్ ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళ టీం ఫ్యూచర్ ని మైండ్ లో పెట్టుకొని రాజస్థాన్ టీం వీళ్ళని టాప్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఈ క్రమంలో అశ్విన్ ఆప్షన్ కి రిలీజ్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇతన్ని 2022 మెగా ఆప్షన్ లో రాజస్థాన్ టీం 5 crores పెట్టి బై చేశారు. హైలీ రిపిటేటివ్ ప్లేయర్. నెక్స్ట్ మెగా ఆప్షన్ లో ఇతని పైన హెవీ కాంపిటీషన్ ఉంటుంది. నంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. ఆస్ట్రేలియన్ టీం స్టార్ పేస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ని డీసీ టీం ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో హోప్స్ తో డీసీ టీం ఇతన్ని ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. బట్ మిచెల్ మార్ష్ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. తిన 2022 సీజన్ లో 8 మ్యాచెస్ ఆడి 250+ రన్స్ స్కోర్ చేసి కొంతవరకు డీసెంట్ గా రాణించినప్పటికీ బట్ లాస్ట్ 2 సీజన్స్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 2023 సీజన్ లో 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 128 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ సీజన్ లో 6 మ్యాచెస్ ఆడి దాంట్లో ఓన్లీ 61 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈవెన్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అక్కడ కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా రాణించలేకపోతున్నాడు. డెఫినెట్లీ డీసీ టీం ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 5 ముంబై ఇండియన్స్. లెఫ్ట్ హ్యాండెడ్ లెగ్ బ్రేక్ ఆల్రౌండింగ్ బ్యాటర్ అయిన నెహాల్ వదీరాని ముంబై ఇండియన్స్ టీం ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని వదీరా గ్రాప్ చేసుకున్నాడు. హాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి ముంబై ఇండియన్స్ టీం కి 2023 సీజన్ లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందించాడు. లాస్ట్ సీజన్ లో 145 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 240+ రన్స్ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్ టీం ప్లేఆఫ్స్ కి వెళ్లడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈ సీజన్ లోనూ 6 మ్యాచెస్ ఆడి మోర్ దెన్ 100 రన్స్ స్కోర్ చేశాడు. కరెంట్ ముంబై ఇండియన్స్ టీమ్ లో ఈ రిటెన్షన్ విషయంలో చాలా వరకు కాంపిటీషన్ నడుస్తుంది. ఇలాంటి క్రంచ్ సిచ్యువేషన్ లో నెహాల్ వదీరా రిటైన్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. నంబర్ 4 కలకత్తా నైట్ రైడర్స్.
డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ ఆల్రౌండింగ్ బ్యాటర్ అయిన రమణ్దీప్ సింగ్ ని మోస్ట్లీ కేకేఆర్ టీం రిటైన్ చేసుకోకపోవచ్చు. ఈ సీజన్ లో కేకేఆర్ టీమ్ లో తిని ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. దట్టు కేకేఆర్ టీం ఈ సీజన్ లో టైటిల్ గెలిచారు అంటే దాంట్లో రమణ్దీప్ సింగ్ మేజర్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ ఆడిన రమణ్దీప్ సింగ్ 125 రన్స్ స్కోర్ చేశాడు. మేజర్ గా మనం నోటీస్ చేయవలసింది అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్. మోర్ దాన్ 200 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ఈ సీజన్ లో ఎక్సలెంట్ గా రాణించాడు. ఈవెన్ తిను బౌలింగ్ లో కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. తిని ఇంత బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ కేకేఆర్ టీం ఇతన్ని వదులుకోక తప్పదు. బికాస్ ఆఫ్ కరెంట్ కేకేఆర్ టీమ్ లో ఇతని కంటే క్వాలిటీ ఇంటర్నేషనల్ అండ్ టీమిండియా స్టార్స్ అంతా ఉన్నారు. వాళ్ళని కాదని రమణ్దీప్ సింగ్ ని వీళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ లేవు. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. వరల్డ్ టాప్ మోస్ట్ ఆల్రౌండర్, స్టైలిస్ట్ బ్యాటర్, బాల్ ని స్వీటెస్ట్ టైం చేయగలిగే మోయిన్ అలీని సిఎస్కే టీం రిటైన్ చేసుకోకపోవచ్చు. పాస్ట్ 4 సీజన్స్ గా తిని సిఎస్కే టీమ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో సిఎస్కే టీం కి తిని ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అందజేశాడు. అయితే మోయిన్ అలీకి ఎగ్నెస్ట్ స్పిన్ పైన ఎక్సలెంట్ బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. దట్టు తిని ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. అయితే కరెంట్ సిఎస్కే టీమ్ లో మతిషా పదిరణ, డెవెన్ కాన్వే ఇలాంటి సక్సెస్ఫుల్ ఫారెన్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. ఒకవేళ రిటైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే సిఎస్కే టీం వాళ్ళని రిటైన్ చేసుకుంటారు. ఈ క్రమంలో మోయిన్ అలీని వీళ్ళు పక్కా ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. నంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇండియన్ డొమెస్టిక్ సర్కిట్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ టాలెంటెడ్ ఎమర్జింగ్ ప్లేయర్ అయిన వాషింగ్టన్ సుందర్ ని సన్ రైజర్స్ టీం ఫర్ షూర్ ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు. అయితే తినుకున్న స్కిల్స్ ని చూసి తిను ఫ్యూచర్ లో సూపర్ స్టార్ అవుతాడు అనే ఇంటెన్షన్ తో 2022 మెగా ఆప్షన్ లో సన్ రైజర్స్ టీం 8.75 crores ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. కానీ ఎస్ఆర్ఎస్ టీం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాషింగ్టన్ సుందర్ వెల్ డిజర్వ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. పాస్ట్ 3 సీజన్స్ గా తిని సన్ రైజర్స్ టీం కి 19 మ్యాచెస్ ఆడితే దాంట్లో కేవలం 160 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈవెన్ బౌలింగ్ లో కేవలం 10 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఇది రియల్లీ వాషింగ్టన్ సుందర్ నుండి డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. అతనికి ఇచ్చిన ప్రైజ్ కి అతను జస్టిస్ చేయలేకపోయాడు. నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరల్డ్ మోస్ట్ డేంజరస్ అగ్రెసివ్ ఆల్రౌండర్ అయిన గ్లాన్ మాక్స్వెల్ ని ఆర్సీబీ టీం మోస్ట్లీ ఆప్షన్ కి రిలీజ్ చేయవచ్చు. అయితే ఆర్సీబీ టీం మాక్స్వెల్ ని ఆప్షన్ కి రిలీజ్ చేస్తారు అని మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. మేజర్ గా దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ సీజన్ లో మాక్సీ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 50 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అట్ ద సేమ్ టైం కరెంట్ ఆర్సీబీ టీమ్ లో గ్లాన్ మాక్స్వెల్ ని రిప్లేస్ చేయగలిగే పొటెన్షియల్ ఫారెన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఫర్ లైక్ విల్ జాక్స్ అండ్ క్యామరన్ గ్రీన్. ఆల్రెడీ ఈ సీజన్ లో వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫార్మ్ చేసి తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. ఈవెన్ ఆర్సీబీ టీం మాక్స్వెల్ కంటే వీళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ఆర్సీబీ టీం ఇతన్ని రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. వీళ్ళలో మీ ఫేవరెట్ ఆల్రౌండర్ ఎవరు అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.